పల్లె ప్రాంతాల్లో పుట్టినటువంటి సంఘర్షణల పర్వం, ఆ ద్వేషం చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఒక వ్యక్తి పరిశ్రమ పెట్టాలంటే పల్లె ప్రాంతాల దగ్గరే ఎంచుకుంటారు. ఎందుకయ్యా అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి, ప్లస్ మానవ వనరులు దొరుకుతాయి. ఒక ఫ్యాక్టరీలో పనిచేయడానికి మనుషులు కావాలి కదా, ఆ చుట్టుపక్కల వాళ్ళే దొరుకుతారు. కాబట్టి ఆ రూట్లోనే పెడతాయి. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా అట్లాగే పెడుతుంది. ఏ సాఫ్ట్వేర్ సెక్టార్ లాంటి వాళ్ళేమో నగరాలని ఆశ్రయిస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వాళ్ళు పల్లెల్ని ఆశ్రయిస్తారు. ఇప్పుడు ఈ విద్వేషాలు జరుగుతుంటే అక్కడ పరిశ్రమ ఎట్లా పెడతారు? ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు సచ్చే వాళ్ళు కలిసి ఎట్లా పనిచేస్తారు? ఇదొక పెను ప్రమాదం. రెండవది, విద్వేషం అనేటువంటిది మీడియాలో రగిలిపోతుంది, పెరిగిపోతుంది. తెలుగుదేశానికి సంబంధించినటువంటి పరిశ్రమల మీదన, ఆ టైంలో ఉన్నటువంటి పరిశ్రమల మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విషయాన్ని చెబితే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిశ్రమల మీద, పెట్టుబడిదారుల మీద తెలుగుదేశం అనుకూల మీడియా విషం చెబుతోంది. ఈ ద్వేషం కొత్త